ఫేస్బుక్ అనేటువంటిది ఒక ప్రైవేట్ సంస్థ, అందరికీ తెలిసినటువంటిదే. దానికి ఏమి నిబంధనలు లేకపోతే నీతి నియమాలు అలాంటి ఏమి దానికి ఏమి ఉండవు. గతంలోనే అమెరికాలో ఉన్నటువంటి వాల్ స్ట్రీట్ జర్నల్ అనేటువంటి పత్రిక భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది ఫేస్బుక్ కంపెనీ ఎగ్జిక్యూటివ్స్ విద్వేష ప్రచారాన్ని మీద, బీజేపీ చేసేటువంటి మతపూరితమైనటువంటి విద్వేష ప్రచారం మీద యాక్షన్ తీసుకోవాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్స్ అడ్డుకున్నారు. ఆ ప్రచారాన్ని స్వేచ్ఛగా కొనసాగించాలని చెప్పేసి ఎలో చేశారని వాల్ స్ట్రీట్ జర్నల్ 2020లో రాసింది. ఆ తర్వాత దేశంలో పెద్ద చర్చ జరిగింది అది. అందుకని ఫేస్బుక్ నిష్పాక్షత గురించి మనం మాట్లాడుకోవడం అంటే అర్థం లేదు. దాన్ని ఎవరైనా, స్టేట్ గవర్నమెంట్ అయినా, సెంట్రల్ గవర్నమెంట్ అయినా, పార్టీలైనా, వ్యక్తులైనా కానీ దాని ఎగ్జిక్యూటివ్స్ ని లేకపోతే అందులో పనిచేసేటువంటి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి అన్ని రకాల 100% అవకాశం ఉన్నటువంటి సంస్థ అది. అయితే ఈ ఉదంతంలో తెలుగుదేశం వాళ్ళు చేశారా లేదా అని చెప్పేందుకు నా దగ్గర అలాంటి ఆధారాలు లేవు. కానీ అది అలాంటి సంస్థే. నా పర్సనల్ గా నాకున్నటువంటి, నేను రెగ్యులర్ గా జాతీయ అంతర్జాతీయ విషయాల మీద వ్యాసాలు రాసినప్పుడు డొనాల్డ్ ట్రంప్ మీద, నరేంద్ర మోడీ మీద, లేకపోతే ఇట్లాంటి బీజేపీ ఇది రిలేటెడ్ హెడ్డింగ్లు పెట్టి నేను పోస్ట్ చేస్తే ఇది మా సామాజిక నిబంధనల వాళ్ళకి విరుద్ధంగా ఉందని చెప్పేసి బ్లాక్ చేసినటువంటి ఉదంతాలు కనీసం 10 సార్లు జరిగాయి. ఏమిటి అంటే నరేంద్ర మోడీ గారిని విమర్శించకూడదు, డొనాల్డ్ ట్రంప్ గారిని విమర్శించకూడదు. ఇది దాని నిజాయితీ లేకపోతే దాని యొక్క అది. అందుకని ఫేస్బుక్ నిజాయితీ గురించి లేకపోతే ఫేస్బుక్ గురించి మనం చర్చించుకోవాల్సిన అవసరం లేదు. అది ఏ దేశంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా పనిచేసేటువంటి ఒక ప్రచార సంస్థగా. డబ్బండి, దానికి డబ్బులు, డాలర్లు ఉచితంగా ఏం కాదు. అటువంటి దుర్వినియోగాన్ని చేయడం, అది ప్రైవేట్ సంస్థ, లాభాల కోసమే పెట్టారు, లాభాల కోసమే పనిచేస్తుంది. లాభాల కోసం పనిచేసేటప్పుడు అనేక అక్రమాలకు చోటు చేసుకోవడానికి అవకాశం ఉంటది. అందుకని అది ఏమైనా చేయొచ్చు. దానికి ఏమి ఏ నిబంధనలు లేవు. మన ట్రాయ్ నిబంధనలు అంటున్నారు, ట్రాయ్ నిబంధనలు దానికి ఏమి వర్తించవు. అది ఎవడు లెక్క చేయరు ట్రాయ్ నిబంధనలు. ఏ ట్రాయ్ నిబంధనల ప్రకారం సిజెపి అకౌంట్స్ అది బ్లాక్ చేసింది? దేని ప్రకారం అంటే కేంద్ర ప్రభుత్వం ఒక నివేదిక ఇచ్చింది. ఏంటా నివేదిక? దేశానికి భద్రతకు ప్రమాదం వచ్చింది ఈ పోస్టులతో ఇచ్చింది. అవి ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నారు. అందుకని ప్రభుత్వాలు ఆ విధంగా తప్పుడు సమాచారం, తప్పుడు దాంతో బ్లాక్ చేయించినటువంటి ఉదంతాలు కూడా ఉన్నాయి, లేవని నేను అంటున్నా. కానీ అదంతా నిష్పాక్షికమైంది కాదు, రిలయబుల్ కూడా కాదు. ఎవడైనా దాన్ని రాష్ట్రమైనా, నాయకుడైనా, ఒక సంస్థ అయినా, ప్రభుత్వాలైనా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి వీలున్నటువంటి సంస్థ. అదేమి నిజాయితీ పరమైనటువంటిది కాదనేది నేను చెప్తాను. కంక్లూడ్ చేయండి. ఏంటి మీ రెడ్ బుక్ ఫేస్బుక్ కన్నా స్ట్రాంగా, అంత పాపులరా, అంత ఇన్ఫ్లుయెన్స్ ఉందా అని అంటే ఏమంటారు? అంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారి మాటల్ని నేను ఇక్కడ ఓటంకిస్తున్నాను.